సెకండ్ పాయింట్కి వెళ్ళే ముందు చాలామందికి డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏంటంటే అసలు క్వాక్స్కి మీద యాక్షన్ తీసుకునే హక్కు కౌన్సిల్కి ఉందా, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్కి ఉందా? వీళ్ళు ఏమన్నా హెచ్ఆర్డిఏ నుంచి వాళ్ళు కంటెస్టెంట్స్ ఒక ఎమోషనల్గా ఎటువంటి రూల్స్ లేకున్నా కానీ వాళ్ళు మభ్య పెడుతున్నారు ఓటర్స్ అనేసి చాలామంది ఎమోషనల్గా బ్లఫ్ చేస్తున్నారు అనేసి కూడా ఈవెన్ కంటెస్ట్ చేస్తున్న వాళ్ళు కూడా అనడము విచారకరం. వాళ్ళు అసలు ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితిలో కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సో నథింగ్, దెర్ ఈజ్ అటువంటి అనుమానపడాల్సిన అవసరం లేదు. దేర్ ఆర్ క్లియర్ కట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ by both Telangana State Medical Council and National Medical Council on how to tackle quacks. సో దానికి కొంచెం డీటెయిల్గా చెప్తాను, చూడండి, మీరు కూడా తెలుసుకోండి అందరూ. సో తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఎట్లా కాన్స్టిట్యూట్ అయిందంటే, తెలంగాణ స్టేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1968 చూడండి మీరు కూడా. సో దీని ప్రకారము కాన్స్టిట్యూట్ అయిన బాడీ టీఎస్ఎంసీ. టీఎస్ఎంసీలో ఎవరు ఉంటారు అది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 12 ఆర్ నామినేటెడ్, అంటే ఆల్మోస్ట్ నామినేటెడ్, దే ఆర్ లైక్ 12 ఆర్ నామినేటెడ్, 13 ఆర్ ఎలెక్టెడ్ బై అమాంగ్ అవర్ మెడికల్ ప్రాక్టీషనర్స్. 13ని మనలో మనం ఎన్నుకుంటాం. సో ఈ 12 and 13 కూర్చొని ఒక చైర్మన్ని, వైస్ చైర్మన్ని ఎన్నుకుంటారు. వితిన్ ఈ 25 మెంబర్స్లోనే ఒక సీక్రెట్ బ్యాలెట్ ఉంటుంది. చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ ఎన్నుకునేది 25 మందిలో. సో ఎగ్జిక్యూటివ్ కమిటీ, ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎవరు ఉంటారంటే చైర్మన్, వైస్ చైర్మన్, ఎక్స్ అఫిషియో అండ్ 3 members హూ షెల్ బి ఎలెక్టెడ్ ఎవ్రీ ఇయర్ బై ద కౌన్సిల్. సో ఎగ్జిక్యూటివ్ కమిటీ డే టు డేట్ యాక్టివిటీస్ కానివ్వండి, ఈ వేరే యాక్టివిటీస్ ఏవైనా ఉన్నాయో మ్యాక్సిమం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చూసుకుంటారు. సో చైర్మన్ పోస్ట్ అండ్ వైస్ చైర్మన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ పోస్ట్ ఇన్ ద స్టేట్ మెడికల్ కౌన్సిల్. సో మేము అందుకనే అడుగుతున్నాం, 13 ప్యానెల్ ఎందుకు పెట్టినామంటే, ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏదైతుందో కంప్లీట్గా మేముంటే దాని నుంచి తీసుకోవాల్సిన పవర్స్ని ఏదైతుందో వితౌట్ డిలే మేము ఏదైతే ఒక విజన్ అనుకుంటున్నామో, ఎట్లా అంటే రైట్ టు ప్రాక్టీస్ ఈ క్వాకరీ సిస్టమ్ని అబాలిష్ చేయాలి అనుకుంటే 13 to 13 హెచ్ఆర్డిఏ వాళ్ళే ఉండడము చాలా అవసరము. ఎందుకంటే ఒక సేమ్ ఐడియాలజీ తోటి, ఒక విజన్ తోటి, ఒక గోల్ తోటి చేస్తున్నాము. అది అచీవ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అచీవ్ అవ్వాలంటే వితౌట్ ఎనీ డిలే 13 members షుడ్ బీ ఫ్రమ్ హెచ్ఆర్డిఏ. సో అవర్ సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే 13 membersని హెచ్ఆర్డిఏని ఎన్నుకోండి. సో ఇదే ప్రివిలేజ్, ఇంతకుముందు కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే కౌన్సిల్ విల్ గివ్ అవర్స్ ఎ సర్టిఫికేట్, అంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు ప్రాక్టీస్ మోడర్న్ మెడిసిన్. No one else can practice. We cannot allow Ayush people, unqualified persons and other degrees తీసుకొని దాంతో మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేయొద్దు. దాని మీద వాళ్ళని మీద చట్టపరంగా యాక్షన్ తీసుకోనికి కౌన్సిల్కి రూల్స్ ఉన్నాయి. సో సెక్షన్ 20 and 22 ప్రకారము వాళ్ళ మీద, అండ్ టీఎస్ఎంసీ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారము ఆ 3 నెలల జైలు శిక్ష, 6 నెలల జైలు శిక్ష ఉంది. సో యాక్ట్ చాలామంది ఏంటంటే యాక్ట్లో ప్రాబ్లం ఏంది, ప్రాపర్గా ఏమి లేవు యాక్షన్ పవర్స్ అని. యాక్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యాక్ట్ అనేది జస్ట్ ఒక నెక్స్ట్ ఎట్లా చేయాలన్నది. ఒక యాక్ట్ ఫంక్షన్లోకి రావాలంటే రూల్స్ మస్ట్ బి ఫ్రేమ్డ్. ఒక టీఎస్ఎంసీ పనిచేసేది రూల్స్ మీద, ఆ రూల్స్ ప్రకారమే దే ఫంక్షన్. సో రూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏ బాడీ అయినా ఫంక్షనింగ్లో రూల్స్ ఆర్ ఇంపార్టెంట్. సో టీఎస్ఎంసీ రూల్స్ వచ్చేసి వన్ ఆఫ్ ది జియో MS 129. దిస్ ఈజ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ రూల్స్. కొందరు అనుకుంటున్నారు ఏపీ రూల్స్ 2030 టీఎస్ఎంసీకి అప్లికబుల్ కాదని. అలా ఏం లేదు. ఎప్పుడైతే ఏపీ యాక్ట్ని మనం అడాప్ట్ చేసుకున్నామో తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత, దీస్ రూల్స్ ఆర్ అప్లికబుల్ టు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఆల్సో. సో దీని ప్రకారం ఏదైతే రూల్స్ ఉన్నాయో క్లియర్ కట్గా చైర్మన్ ఎవరైతే ఉన్నారో కమిటీస్ కాన్స్టిట్యూట్ చేయాలి, యాంటీ క్వాకరీ కమిటీస్. సో దే క్యాన్ ఇంక్వైర్ సుమోటో ఆన్ ఏ పిటిషన్ ప్రెజెంటెడ్ టు ద చైర్మన్. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి విజిట్ చేస్తారు క్లినిక్స్, ఎక్కడైతే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో
వాళ్ళ దగ్గర ఇన్స్పెక్ట్ చేయాలి, రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేయాలి, రెగ్యులర్గా విజిట్స్ చేయాలి. ఇది మన కౌన్సిల్ గత 2 decades బ్యాకే మర్చిపోయింది ఈ విజిట్స్, ఇన్స్పెక్షన్స్. ఇప్పుడు 60,000 మంది విచ్చలవిడిగా ప్రాక్టీస్ చేస్తున్నారు అన్క్వాలిఫైడ్ పర్సన్స్. ఆయుష్ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు, క్వశ్చన్ చేసే వాళ్ళే లేరు. సో ఈవెన్ ఆయుష్ వాళ్ళు ఎవరైనా చేస్తే వాళ్ళ మీద వాళ్ళ కౌన్సిల్కి ఏదైతే ఆయుష్ కౌన్సిల్ ఉందో వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. వాళ్ళు వితిన్ 1 monthలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంది కౌన్సిల్కి రివర్ట్ బ్యాక్ చేయాలి ఏం యాక్షన్ తీసుకున్నామని. సో అట్లనే ఎవరైనా మెడికల్ షాప్స్లో, ఫార్మసీస్లో మనకు ఒక కంప్లైంట్ వస్తే ఏమని ఇట్లా వితౌట్ వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ వాళ్ళు డిస్పెన్స్ చేస్తున్నారు షెడ్యూల్ డ్రగ్స్ అంటే, వాళ్ళ మీద కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ చేసి ఆ కన్సర్న్డ్ ఫార్మసీ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంది. ఎక్కడైతే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఈ యాంటీ-క్వాకరీ కమిటీస్ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే క్రిమినల్ ప్రొసీడింగ్స్ షుడ్ బి ఇనిషియేటెడ్. ఎట్లా అంటే ఆ సెక్షన్ 20 and 22 ప్రకారము ప్రతి పోలీస్ స్టేషన్, కన్సర్న్ పోలీస్ స్టేషన్లో సిఐకి ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యేటట్టు చూడాలి. దట్ ఈజ్ వెస్టెడ్ విత్ ద స్టేట్ మెడికల్ కౌన్సిల్ హ్యాస్ టు డూ దట్. ఒకవేళ స్టేషన్ హౌస్ ఆఫీసరు యాక్షన్ తీసుకోకపోతే డిస్ట్రిక్ట్ ఎస్పీకి కానీ మెజిస్ట్రేట్ కోర్టులో కానీ ఆర్డర్ తెచ్చుకొని వాళ్ళకి కంప్లైంట్ చేసి మళ్ళా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఈ ఎటువంటి అనుమానం వద్దు, టీఎస్ఎంసీకి ఆ పవర్స్ ఉన్నాయి. ఒక క్వాక్స్ మీద, ఒక అన్క్వాలిఫైడ్ పర్సన్స్ మీద యాక్షన్ తీసుకునే అధికారము స్టేట్ మెడికల్ కౌన్సిల్కి ఉన్నది. సో దీని మీద ఎటువంటి కన్ఫ్యూజన్ కానీ మీకు ఎవరైనా క్రియేట్ చేసినా మీరు అటువంటివి ఏమి పెట్టుకోకండి. క్లియర్ కట్ ఒక కమిటెడ్ పీపుల్ కావాలి. ఇప్పుడు ఈ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఎవరికి బెండ్ అవ్వకుండా, రేపు ఎక్కడి నుంచి ప్రెజర్స్ వచ్చినా కానీ, పొలిటికల్ ప్రెజర్ కానివ్వండి, ఇంకో ప్రెజర్ కానివ్వండి వచ్చినా కానీ దానికి కమిటెడ్గా బెండ్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఈ యాక్షన్ ముందు తీసుకుపోయేటోళ్ళు ఇప్పుడు కావాలి. అది ఒక్క హెచ్ఆర్డీఏకే సాధ్యం, స్టేట్ మెడికల్ కౌన్సిల్ కాకుండా ఎన్ఎంసి. సో ఎన్ఎంసిలో కూడా, యాక్ట్లో కూడా సెక్షన్ 34 and 54 ఉన్నాయి. సెక్షన్ 34లో కూడా నో అదర్ పర్సన్ కెన్ ప్రాక్టీస్ మోడర్న్ మెడిసిన్. సో సెక్షన్ 34లో బార్ టు ప్రాక్టీస్ చూడండి మీరు కూడా క్లియర్గా. సో ఎవరైనా వయలేట్ చేస్తే వాళ్ళకి 1 year ఇంప్రిజన్మెంట్ అండ్ 5 lakhs పనిష్మెంట్. సో సెక్షన్ 54 ఏంటంటే ఓన్లీ మీరు నేను కంప్లైంట్ చేసినా తీసుకోదు. పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ చేసినా ఒక క్వాక్ మీద దే డోంట్ టేక్ యాక్షన్. ఆ పవర్ ఓన్లీ కౌన్సిల్ దగ్గరే ఉన్నది, స్టేట్ మెడికల్ కౌన్సిల్. దట్ వాజ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ సెక్షన్ 54. సో కౌన్సిల్ హ్యాస్ వెస్టెడ్ విత్ లాట్ ఆఫ్ పవర్స్ టు ఎరాడికేట్ దిస్ క్వాకరీ. సో ఇది ఈ లెటర్ ఏదైతే ఉందో NMC has sent to all the state medical councils to implement section 34 and 54. అట్లా ఒక ఆఫీసర్ని అపాయింట్ చేయమన్నారు. చూడండి అంది సెక్షన్ 4 చూడండి, పాయింట్ నెంబర్ 4. In order to enforce aforementioned provisions prescribed under section 34, read with section 54, all state medical council shall appoint an officer to file complaints before the honorable court or any other concerned authority to take appropriate action against quacks as per law. సో 2 చట్టాల కింద మనం క్వాక్స్ని అరికట్టొచ్చు, కంప్లైంట్స్ ఫైల్ చేయొచ్చు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయొచ్చు. వన్ ఈజ్ తెలంగాణ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అండ్ నేషనల్ మెడికల్ కమిషన్. సో దీస్ ఆర్ ద రూల్స్. క్వాక్స్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఇవి రూల్స్. సో కీపింగ్ ఇన్ దిస్ మైండ్ మేము ఇవి అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెగ్యులేషన్స్ని ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేస్తాము. ఏం చేస్తామంటే యాంటీ-క్వాకరీ సెల్ ఇన్ టీఎస్ఎంసీ వాళ్ళ పని ఒక సీనియర్ అసిస్టెంట్ కానీ అట్లా పెడతాము. వాళ్ళ డ్యూటీ అది ఒక్కటే, వచ్చిన కంప్లైంట్ ఎలా చేయడం. ఒక ఆఫీసర్ యాజ్ పర్ ఎన్ఎంసీ ఒక లీగల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తాం. ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్, ఆన్లైన్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ ఏంటంటే ప్రతి డాక్టర్ అనానిమస్గా కంప్లైంట్ చేసేటట్టు, అట్లనే టైం బౌండ్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యేటట్టు ప్రతి క్వాక్ మీద. అట్లనే
ప్రతి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కోర్టులో ఒక లీగల్ కౌన్సిల్, స్టాండింగ్ లీగల్ కౌన్సిల్ ఉండేటట్టు టీఎస్ఎంసీకి, సో దట్ దే విల్ ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ తోటి అయిపోదు, వాళ్ళని ఫాలో అప్ చేయాలి ఆ కేసుని, సో దట్ వీ షుడ్ సీ దే ఆర్ కన్విక్టెడ్ ఇన్ దట్ మేజిస్ట్రేట్ కోర్ట్ ఆర్ కన్సర్న్ కోర్ట్. సో ఆయుష్ వాళ్ళు ఎవరైనా చేసినా కానీ, మాకు కంప్లైంట్స్ వచ్చినా కానీ, విజిట్స్లో ఏమైనా పట్టుబడ్డా కానీ ఇమీడియట్గా వాళ్ళ కౌన్సిల్కి కంప్లైంట్ చేస్తాము. అట్లనే ఫార్మసీస్ ఏవైతే ఉన్నాయో కంప్లైంట్స్ వస్తే వితౌట్ వ్యాలిడ్ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ డిస్పెన్స్ చేస్తే వాళ్ళకు కూడా కన్సర్న్ డ్రగ్ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ చేసేటట్టు చూస్తాము. అట్లనే స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ స్టాచ్యురీ బాడీ అండ్ విత్ ఇన్ ద గవర్నమెంట్ బాడీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తోటి ఫాలోఅప్ చేస్తాము, వాళ్ళతో కోఆర్డినేట్ అవుతాము. వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి ఈ ప్రిస్క్రిప్షన్ వితౌట్ వ్యాలిడ్ ప్రిస్క్రిప్షను డ్రగ్స్ షెడ్యూల్ మెడిసిన్స్ డిస్పెన్స్ అవ్వకుండా ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాము. సో దట్ ఈస్ ద పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వాకరీ. అట్లనే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో పల్ల దవాఖానాలను పెట్టినారు, దాంట్లో కొంతమందిని ఆయుర్వేద వాళ్ళని పెట్టడం జరిగింది. వాళ్ళు దే ఆర్ నాట్ డాక్టర్స్, కాలింగ్ దెమ్ యాజ్ డాక్టర్స్ ఈజ్ నాట్ కరెక్ట్, దే ఆర్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్. సో షెడ్యూల్ కే ఏదైతే ఉందో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్స్లో ఆ షెడ్యూల్ కే ప్రకారము వెరీ ఫస్ట్ ఎయిడ్ ఒక తప్పిచ్చి వేరే చేయనీయలేదు. వాళ్ళ మీద కూడా మేము ఇన్స్పెక్ట్స్ ప్రాపర్గా మానిటర్ చేస్తాము, ఎక్కడైనా వైలేట్ అయినా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం. అట్లనే హాస్పిటల్స్లో వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఆల్ హాస్పిటల్స్ ఇన్ తెలంగాణ విల్ ఎంగేజ్ allopathic doctors as a DMOs so that they will get reasonable wages. సో వాళ్ళకు కూడా ప్రాపర్ ఏమంటారు శాలరీస్ వచ్చేటట్టు చూస్తాం.